గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేసేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి నాగభూషణ్ రావు భవనంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలో గల సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ మీడియాతో మాట్లాడారు. భూములు కబ్జా చేసేసి దొంగ పేరు చేసి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితులందరితో ఈ నెల 28న విజయవాడ దాసరి నాగభూషణ్ రావు భవనంలో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాం. కారణం ఏంటంటే మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేట దగ్గర నుంచి గత వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కానీ అంతమంది నాయకులు కానీ అన్యాయంగా భూములు దొంగ పేరు పెట్టి కబ్జాలు చేశారు. అందుకనే మేము కోరుతున్నాం, మా సిపిఐ ఆఫీస్ రేచర్లపేటలో ఉన్న సిపిఐ ఆఫీస్కి మీరు అందరూ రండి. అందరినీ తీసుకుని మేము 28న కాకినాడ వెళ్ళబోతున్నాం. దానికోసం నెంబర్ 1. నెంబర్ 2ది ఏఐటీసీ సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. దాని జాతీయ సమ్మేళనాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా అధిక ధరలు బాగా పెరిగిపోయి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాం. 6వ తారీఖు నాడు 6 కానీ 5 కానీ మన ధర్నా పెడుతున్నాం. దాన్ని మీరు అందరూ ప్రజలు రావాలని కోరుతున్నాం.